బట్టి జనసేన వారిని నేనేదో విమర్శిస్తున్నానని కాకోకుండా మీరందరూ అబ్జర్వ్ చేస్తే, చూసేవాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ అంటే ఆయన చెప్పే సందర్భం కూడా నన్ను అనవసరంగా గెలుకుతున్నారు, నన్ను పర్సనల్ గా టచ్ చేస్తున్నారు, ఎంతకాలం నేను బేర్ చేయాలి, ఎంతకాలం భరించాలి, అధికారం లేనప్పుడు ఆ రకంగానే చేశారు, ఇప్పుడు అధికారంలో మేమున్నా మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇంకా క్షమిస్తావా, ఊరుకుంటావా, తోలు తీస్తావా అంటాడు ఆయన. కరెక్ట్ అనేది ఇప్పుడు ఎవరు మొన్న మాట్లాడాడు కదా, మొన్నేమో అక్కడ ఇది అమరజీవి జలధార సందర్భంగా మాట్లాడారు, నిన్నేమో దీన్ని. అప్పుడు అంతకుముందు ఎవరేమన్నారు ఆయన చెప్పండి నాకు, ఎవరన్నా అన్నారా? అంటే ప్యాకేజీ స్టార్లు ఇవన్నీ అంటేనే కదా సార్ అప్పుడు చెప్పు తీశారని కదా ఆయన చెప్పిన సందర్భం. అప్పుడు ప్యాకేజీ స్టార్ అండి, ఇప్పుడు ఎవరన్నారు మొన్న ఏ సందర్భంలో మాట్లాడాడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు కదా ఆయన ఇచ్చిన రిప్లై, జైల్లో పెడతాము, అరెస్టులు చేస్తాం, ఎవరు ఆయన పెడతాం పీపీపీ విధానం మీద. అవునండి, ఆయనకేం సంబంధం? ఆయన ఆ శాఖ నాకు తెలియకొడుతా. నేను అనేది ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్న స్కామ్, ఈ స్కామ్ లో మేము విచారణ చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్రమంలో జైల్లో పెడతాం అన్నాం. అది ఏంటి, అది అసభ్యకరమా? దానికి అంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఉందా? దానికి తాట తీయాలా? దానికి ఏమన్నా చేతిలో రేఖలు గీసేయాలా? ఏంది, వాట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ దాట్? చెప్పండి నాకు ప్లీజ్. నేను అనేది ఏంటంటే, ఎస్ మేము పొలిటికల్ గా ఒక మాట మాట్లాడాం, అది తప్ప రైట్ అనేది చర్చ చేద్దాం, తప్పలేదు. అంటే నువ్వు ఎంపీ గారు మీరంటే వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ ద లాంగ్వేజ్? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ గారిని ఇప్పుడు పీకుతారంటే ఏంటి? అది ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ఒక పార్టీకి 21 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలేనా? చెప్పండి నాకు. ఓ పార్టీ అధినేత అతను, ఆయనకి ఏదో భావాజాలం ఉందంటున్నాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు, మళ్ళీ వచ్చి ఏం పీకుతారు అనే మాట సమంజసం అని అడుగుతున్నాను. చెప్పండి సార్, ఇది సమంజసం అయితే ఓకే, వెల్ శభాష్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సమంజసం అని చెప్పేవారు ఎవరు ఉంటే వారికి 1000 కోటి దండాలు పెడతా నేను. సార్ ఇన్వెస్టర్లు రానివ్వకుండా మీరు బెదిరింపులు చేస్తున్నారు, దట్ ఈస్ ట్రూ అనుకుందాం కాసేపు. ఇన్వెస్టర్ రానివ్వకుండా మేము బెదిరిస్తున్నాము, ఆయన ఆరోపణ దశ అది అవునా కాదు. తర్వాత దానికి పీకడానికి ఏంటి సంబంధం చెప్పండి నాకు, దానికి పీకడానికి ఏంటి సంబంధం? అంటే దీని అనుగాసులు ఉన్న ఇంటెన్షన్ ఏంటంటారు పోనీ మీ అనుమానం? అదని తెలియదు సార్, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఆవేశం, ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. నాకున్నటువంటి ఆయన్ని చాలా నిశ్చితంగా రాజకీయ నాయకుడిగా నేను ఆయన నిశ్చితంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పర్సనల్ గా కాకపోయినా, పర్సనల్ గా తక్కువ సార్లు కలిసినా ఆయన పోకడ, ఆయన విధానం, ఆయన మాట్లాడే ధోరణి, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆ సమస్యలు లేవనెత్తున్న తీరు చూసినప్పుడు మనకు అర్థమైందంటే ఆయనకి పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, తెలియదు. ఇది లేనిపోని ధైర్యాన్ని ప్రదర్శించేటటువంటి కార్యక్రమంలో అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారనేది నా నిశ్చితమైన అభిప్రాయం. సార్ ఓకే, ఆయనకి అవగాహన లేదంటున్నారు, ఆయనకి తెలియదు అంటున్నారు. అసలు గతంలో మనం చూస్తే వారాహి వాహనం మీద నుంచి జగన్ సీఎంగా ఉన్న వ్యక్తిని అధపాతాళానికి తొక్కుతానని ఆరోగ్యవతం చేశారు. ఈరోజు మళ్ళీ 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అన్న వారిని ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చెయ్యనివ్వను, నేను మధ్యలో ఉంటాను అని సవాల్ విసరడం వెనుక. ఇప్పుడు వర్మ గారు ఏదో సందర్భంలో మాట్లాడతారు, మీకు గుర్తుందా? 2019లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు, రాసుకోండి. ఈ మాట ఈయనే ఉంది. ఆయన జ్యోతిషుడా? పొలిటికల్ గా కొంత మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అని చెప్పాం, వచ్చాడుగా. ఇది పొలిటికల్ గా మాట్లాడే మాటలు. నేను రానియను, ఏం రానివు, వచ్చే రోజు నువ్వు రానిపోతే ఆగిద్దా? ప్రజలు మెచ్చుకున్న రోజున ఆగదు కదా. ఇవన్నీ కూడా ఊసుబోని మాటలు. ఏదో ప్రజల్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తాడు అనేటువంటి భావన కలుగుతున్న దశలో ఆయన మాట్లాడి దాని మీద ఏదో నీళ్లు చల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు పొలిటికల్ గా. అది ఒక స్ట్రాటజీ అనుకున్నాను కాసేపు. చెప్పుకొని తప్పులేదు, నేను అధికారంలోకి రానివ్వను, నేను చంద్రబాబు నాయుడుతోనే ఉంటాను, 15 సంవత్సరాలు కలిసి ఉంటాను, ఓకే వండర్ఫుల్. ఏం పీకటం ఏంటి నాకు అర్థం కాలా. మీరు అధికారంలోకి వచ్చి ఏం పీకుతారంటే ఏంటండి అది ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న మొత్తం ఏదో నాబోటోడు ఫ్రస్ట్రేషన్ లో అధికారం లేదని మాట్లాడితే మాట్లాడొచ్చు. పొజిషన్ లో ఉన్నవాడు అనేక సమస్యలు ఫేస్ చేయని వాడు, ఫేస్ చేయాల్సిన వాడు, అనేక వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన వాళ్ళు మాట్లాడతారేంటి? మమ్మల్ని మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మాకు అర్థం కావలేదు.
సార్ ఏం ఫిజికల్ అంటే 2022 ఇప్పటం మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారికి బాగా హైప్ వచ్చింది. మీరు ఆయన రోజు ఇప్పటం వెళ్లకుండా ఆపడమే మీకు అప్పటి నుంచి మైనస్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఈ రోజు ఆయన ఇప్పటం వెళ్ళారు. అప్పుడు ఏదైతే కారు